తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంకా ప్రమాణ స్వీకారానికి ఆమడ దూరంలో మిగిలిపోయారు. గవర్నర్ మీనమేషాలు లెక్కిస్తున్నారు. మరోవైపు చిన్న చితక పార్టీల డిమాండ్లను ఆయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు యూకే నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సెక్రటరీ జనరల్ ప్రదీప్ గారు. నమస్తే సార్. నమస్తే రెహమాన్ గారు. ప్రజా చైతన్యం ప్రేక్షకులకి నమస్కారాలు. సార్, ఎలా చూడాలి తమిళనాడు ఫలితాలని? టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినా సరే అక్కడి గవర్నర్ రాజేంద్ర నరసింహన్ ఆర్వి ఆర్లేకర్ ఆయన మీనమేషాలు లెక్కిస్తున్నారు. 118 మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే గానీ నేను పిలవను అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇటు విజయ్ కు మద్దతు ఇస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి చిన్న చితక పార్టీలు వీసీకే, ఐయుఎంఎల్ వంటివి పెద్ద ఎత్తున డిమాండ్లు పెడుతున్నాయి. ఎలా చూడాలి ఈ పరిణామ క్రమాన్ని? నేనైనా గవర్నర్ గారైనా మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. రాజ్యాంగంలో ఉన్న ఆ ప్రొవిజన్స్ బట్టి ఎవరైనా నడుచుకోవాలి. ఇక్కడ క్లియర్ గా రాజ్యాంగం ఏం చెప్తుందంటే బల నిరూపణ చేసుకోవాల్సింది అసెంబ్లీలో గాని గవర్నర్ భవన్ లో కాదు అనేది క్లియర్ గా మనకు మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం చెప్తుందండి. సో మనము రాజ్యాంగాన్ని అనుసరించి గతంలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూసి ఆ పద్ధతినే ఫాలో అవుతే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కానీ లేదు మీరు నెంబర్ లేదు, మీ దగ్గర నెంబర్ లేదు, నా దగ్గరికి రండి అంటే అది చాలా చాలా నాకు తెలిసి వ్యక్తిగతంగా అంటే అది చాలా పెద్ద తప్పు. అలా చేయకూడదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మనము చాలా ఇన్సిడెంట్స్ అండి. యడ్యూరప్ప గారికి మెజార్టీ లేదు, అప్పుడు పిలిచారు గవర్నమెంట్ ఫామ్, వందల సార్లు జరిగాయి. 1996లో వాజ్పేయి గారి సర్కారు 16 మే ప్రమాణ స్వీకారం చేశారు. శంకర్ దయాళ్ శర్మ గారు అప్పట్లో వారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. కేవలం 161 సీట్లు వచ్చాయి. 544లో 161 సీట్లు. మ్యాజిక్ ఫిగర్ కి దాదాపు 111 సీట్లు తక్కువ ఎవరికి, బీజేపీకి. కానీ బీజేపీ అతిపెద్ద పార్టీగా అప్పుడు వచ్చింది కాబట్టి బీజేపీని ఆహ్వానిస్తే వాజ్పేయి గారు 16వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు. 30వ తేదీ బల నిరూపణలో వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. 13 రోజులు ప్రధానమంత్రిగా ఉండి రిజైన్ చేశారు. అది చరిత్ర. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ గారే అతి పెద్ద పార్టీని పిలిచినప్పుడు ఇప్పుడు గవర్నర్ గారికి పిలవడానికి ఏంటి, నీ దగ్గర నెంబర్ ఉందా లేదా నాకు చూపి అనే హక్కు గవర్నర్ గారికి ఉందా లేదా అన్నది వారి విజ్ఞతకే వదిలేద్దామండి. మనం ఏంటంటే మనము రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఇక మీరు చెప్తున్నారు వీసీకే అని. నేను ఈరోజు మార్నింగ్ చూశాను. ఆ వీసీకే ఓనర్ అధ్యక్షుడి పేరు తిరుమావలవన్. ఆయనకట ఉప ముఖ్యమంత్రి ఒకటే కాదు, ఇప్పుడు విజయ్ నెగ్గినటువంటి 2 సీట్లలో తిరుచి సీట్ ని ఆయన వదులుకుంటారు కదా, అక్కడి నుంచి ఆ సీట్ ని వీసీకే కేటాయించారట. రెండవది, మూడో డిమాండ్ ఏమో ఈయన కుటుంబ సభ్యులకి పదవి ఇవ్వాలట. 3 డిమాండ్లు ఉన్నాయి. 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు ఉన్నాయి. అంటే ఇంకా చెప్తున్నా కదండి, అంటే సినిమాల్లో ఎక్కడ డైలాగ్ ఉన్నా కదా, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని. అవును. 2 సీట్లు పెట్టుకొని ఇన్ని డిమాండ్లు, సీట్ల కంటే డిమాండ్లు ఎక్కువ ఉన్నాయండి. ఒకటి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటివి డిమాండ్లు పెట్టండి. అఫ్ కోర్స్ మాకు ఇది కోరిక ఉంది, మేము ఇది చేయాలనుకుంటాము, నాకు ఆ పదవి ఇస్తే నేను ప్రజలకు మంచి చేస్తానే ఉద్దేశంతో వస్తే సంతోషమే. నా కుటుంబ సభ్యులకి ఇవ్వాలి, నాకు సీట్ ఇవ్వాలి. అసలు ఉప ముఖ్యమంత్రి అన్నది రాజ్యాంగంలో పొందుపరచి లేదు. రాజ్యాంగబద్ధ పదవి కాదు. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి, మంత్రి అని మాత్రమే ఉంది తప్ప ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగంలో లేదు. ఏమంటే ఈ సాటిస్ఫై చేయడానికి లేకపోతే ఈ రాజకీయ ఈక్వేషన్స్ లో భాగంగా ఉప ముఖ్యమంత్రి అనే పదవిని ఇస్తున్నారు తప్పితే అది దాని వల్ల స్పెషల్ ప్రిఫరెన్స్ ఏముండదు, స్పెషల్ ప్రోటోకాల్ ఉండదు. ఒక మంత్రికి ఏవైతే ఉంటాయో అవే ఫెసిలిటీస్ ఉంటాయి తప్పితే ఉప ముఖ్యమంత్రికి రాసుకోవడానికి బాగుంటది డీసీఎం అంటే తప్పితే ఎందుకు అది అంటే దాని వల్ల ఎక్స్ట్రా పవర్స్ ఏమి ఉండవు. కానీ 2 సీట్లున్న వ్యక్తి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఒక రాష్ట్రంలో ఏవి సంకేతాలు వెళ్తాయన్నది కూడా ఒకసారి ఆ వీసీకే ప్రెసిడెంట్ తిరుమావలవన్ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరో చెప్తున్నారండి, పవన్ కళ్యాణ్ 21 100% స్ట్రైక్ రేట్ అనేది రికార్డు బద్దలైపోయింది. ఇప్పుడు ఆల్ ఇండియా ముస్లిం యూనియన్ ఏఐఎంయుఎం అనే పార్టీ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించింది. సో 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. ఇంకా పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ అభిమానులు కానీ 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకునే వెసులుబాటు కూడా ఇప్పుడు లేదు. అంటే మళ్ళీ ఏంటి, వాళ్ళు కనీసం నాకు తెలిసి వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేశారు, రెండిట్లో కొట్టేట్టున్నారు.
అంటే పవన్ అవును, కళ్యాణ్ అంతే. గురించి చెప్తున్నానండి. ఆ, కాబట్టి నన్ను అడిగితే అండి అల్టిమేట్ గా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే నేను ఇక్కడ ఆయన నమ్ముకునేది విజయ్నా లేకపోతే వేరే పొత్తు పెట్టుకునే చిన్న చితక పార్టీలనా అని కాదు. నేను నమ్మేది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని. ఉమ్, ఇప్పుడు రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది? అత్యధిక మెజారిటీ ఉన్న వాళ్ళే రూలింగ్ చేయాలి. అంటే అత్యధిక సీట్లు గెలిచిన వాళ్ళు. ఇప్పుడు చిన్న అవును. ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న 2 రోజుల క్రితమే మాకు ఇక్కడ స్కాట్లాండ్ లో ఎలక్షన్స్ జరిగాయి. ఉమ్, 129 స్థానాలు ఉంటాయి ఇక్కడ. ఉమ్, ఎంఎస్పీ అంటారు, మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్ అని. అందులో 65 మ్యాజిక్ ఫిగర్. ఓకే. ఒక పార్టీకి 58 వచ్చాయి. అది ఉమ్, హైయెస్ట్. ఇంకా కొన్ని పార్టీలకు 16, 2 పార్టీలకు వచ్చాయి. ఒక పార్టీకి 10, ఒక పార్టీకి అట్లా వచ్చాయి. సో మ్యాజిక్ ఫిగర్ కి 7 నెంబర్ల దూరంలో ఆగిపోయారు. ఇక్కడ కూడా ఏంటంటే 58 సీట్లు వచ్చిన వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అవును. ఏమంటే రేపు పొద్దున కొత్త చట్టాలు చేయాలన్నా, బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా, ఇంకోటి అన్నా గానీ ఎప్పుడైతే సభలో ప్రవేశపెట్టినప్పుడు 65 కంటే ఎక్కువ మంది మద్దతును కూడగట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అవును. అంతే అంతే ఎక్కడైనా అంతే అండి. ఇప్పుడు అవును. దీని వల్ల మళ్ళీ ఎలక్షన్స్ పోవడం అన్నంత మూర్ఖత్వం ఉండదు. ఇంకా ఇంకా డిఎంకే ఏఐడిఎంకే మేము కలిసి వస్తాము అంటే ఇంకా దానికంటే దరిద్రం ఇంకోటి ఉండదండి. అంతేగా. ఇప్పుడు ఇప్పుడు అంతవరకు ఎందుకు సార్? ఇప్పుడు ఎవరైతే గవర్నర్ రాజేంద్ర నరసింహన్ ఆర్లేకర్, చాలా పొడుగు పేరు, ఉమ్, ఆర్వి ఆర్లేకర్, ఈయన చెబుతున్నది ఆ మ్యాజిక్ నెంబర్ ఉంటేనే రండి అంటున్నాడు. కానీ వాస్తవానికి ఆయన ఒక విషయం మర్చిపోయారో లేకపోతే నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు, కానీ ఆయన గతంలో గోవా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అదే గోవాకి స్పీకర్ గా పనిచేసినప్పుడు 2017లో గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ వస్తే బీజేపీని ఫామ్ చేయడానికి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ ఆయన పిలిచిన పరిస్థితి. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో ఈయన స్పీకర్ గా పనిచేశాడు. అది. అదే అండి. అంటే ఒకటి ఏం జరుగుతుందంటే ఇక్కడ 2 విషయాలు మనం గమనిస్తే ఖచ్చితంగా వారు గవర్నర్ అయినా, వారు ఇండిపెండెంట్ పోస్ట్ లో ఉన్నా గానీ బీజేపీ వాళ్ళ మనిషే. అది మనం అంటే బీజేపీ తరఫున పనిచేశాడు ఇంతకు ముందు. ఉమ్, సో ఇంకా వాళ్ళు మాట్లాడుకున్నారా? ఇక్కడ 2 విషయాలండి. అంటే ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు విజయ్ నాకు బీజేపీతో వద్దే వద్దు, బీజేపీని పొత్తు అడగలేదు, బీజేపీతో మనం కలిసి పోదామని అడగలేదు, ఏం అడగలేదు, నాకు బీజేపీ వద్దే వద్దని కాంగ్రెస్ వెళ్ళాడు. యా, సో ఆబ్వియస్లీ ఇది బీజేపీ వల్ల కోపం తెప్పిస్తుంది. అవును. కోపం తెప్పించి మేమేం చేయగలమో మేము చూపిస్తాము అని చెప్పేసి ఆర్లేకర్ మీరు అన్నారు కదండి, ఉమ్, వారి చేత ఇది చేయిస్తున్నారంటే ఆస్కారం ఉంది. 100% ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను హర్ట్ అయిన అబ్బా నా మనిషి ఉన్నాడు, కొంచెంసేపు చూద్దాం అంటే ఏంటి? నల్లేరు పైన నడక కాదు నీ ప్రయాణము, నువ్వు ముఖ్యమంత్రి అయినా గానీ మా కనుసన్నల్లో ఉండాల్సిందే, మేము కూడా ఉండాలి నీకు అని సపోర్ట్ చెప్పి చేస్తేనే. అలర్ట్. హెచ్చరిక, 100% హెచ్చరిక అండి. ఎందుకంటే అవును. ఆహ్వానించాలి అంటే 1/2 నిమిషం పని గవర్నర్ గారికి. ఎప్పుడు అవును. రిజల్ట్ వచ్చిన రోజే ఆహ్వానించాలి. అది కూడా ఎంతగా జరిగిందంటే వారికి పోలీసు బందోబస్తు కాన్వాయ్ అదేదో విజయ్ గారికి ఇస్తే వెంటనే తీసేయండి అని కూడా చెప్పారని వార్తలు తీసేయండి వచ్చింది. అన్నాడా? అంత ఏకపక్షంగా వెళ్ళిపోయాడు ఆయన. ఆ, అంటే అంత అవసరం లేదు. అవి అవును. ఎట్లున్నాయంటే ఏదో ఇది క్లియర్ గా నేను అలిగా, నా దగ్గరికి మీరు రాలేదు అని బీజేపీ వాళ్ళు చేసినట్లే ఉంది తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్నట్టయితే లేదు. ఇది ఇది మళ్ళీ చెప్తున్నాం కదండి, మనకు గత ఇన్సిడెంట్లను ఇంతకు ముందు జరిగిన వాటిని బేరీజ్ వేసుకుంటే మనం మాట్లాడుతున్నాం. మన సొంత నిర్ణయాలు కాదు, మనం సొంతంగా చెప్పే ఒపీనియన్స్ కూడా కాదు. రాజ్యాంగాన్ని గౌరవించాలి. దురదృష్టవశాత్తు ఇక్కడ ఆ గవర్నర్ గారు ఆ పని చేయట్లేదు. పోనీ నవ్విపోదురు కాక నాకేంటి, నాకు చెడ్డ పేరు వస్తే ఏమొస్తుంది అనుకున్నాడు ఏమో. ఖచ్చితంగా ఈ డిలే మాత్రం 100కు 1000% బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతుందండి. బీజేపీ వాళ్ళ ఆజ్ఞలకు అనుసరించే ఈ జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.